వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ బంధంతో ఒకటయ్యారు. శుక్రవారం అనంత్ అంబానీ తన భార్య రాధికా మర్చెంట్తో 7 అడుగులు వేశారు. ఈ మెగా పెళ్లి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. అనంత్ రాధిక వివాహానికి ముందు జరిగిన సంఘటనలు కావచ్చు, లేదా వారి వివాహం వరకు కావచ్చు, బాలీవుడ్ నుంచి హాలీవుడ్, రాజకీయాల నుంచి క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంత్ రాధిక వివాహ వేడుక దాదాపుగా 7 నెలల పాటు జరిగింది. నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఏం జరిగాయో ఒకసారి లుక్ ఇద్దాం. అనంత్ రాధిక వివాహం చేసుకున్నారు. చాలా రోజుల పాటు జరిగే వివాహ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులలో సాధారణం. ఇదిలా ఉంటే బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారంగా భారతదేశపు అత్యంత సంపన్నుడు, ప్రపంచంలోనే 11వ అత్యంత సంపన్నుడు, అలాగే $121 బిలియన్ విలువైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం గురించి మాట్లాడితే, ఈ వివాహ కార్యక్రమం నిశ్చితార్థం నుండి వివాహం వరకు దాదాపుగా 7 నెలల పాటు కొనసాగింది. శుక్రవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం చేసుకున్నారు. ఈ రాయల్ వెడ్డింగ్ లో మమతా బెనర్జీ నుండి లాలూ ప్రసాద్ యాదవ్ వరకు బాలీవుడ్ మొత్తం వివాహ కార్యక్రమానికి చేరుకుంది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ నిశ్చితార్థం గతేడాది డిసెంబర్ 29న రాజస్థాన్లో జరిగింది. ఇక్కడి నాథద్వారలోని శ్రీనాథ్జీ ఆలయంలో ఈ వేడుక జరిగింది. ఈ సమయంలో అంబానీ కుటుంబ సభ్యులు, వ్యాపార కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రాధిక మెహందీ వేడుక జనవరి 19, 2024న జరిగింది. రాధిక మర్చెంట్ సాంప్రదాయ మెహందీ వేడుకల్లో పాల్గొన్నారు. మరుసటి రోజు ఈ జంట తమ గోల్డెన్ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. దీనికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
4 నెలల క్రితం గుజరాత్లోని జామ్నగర్ నగరంలో అంబానీ కుటుంబం అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఇక ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బిల్ గేట్స్ నుండి మార్క్ జుకర్బర్గ్ వరకు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నుండి ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాస్మిన్ ఆల్ థానీ వరకు అందరూ ఇందులో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రిహానా కూడా తన నటనను ప్రదర్శించింది. మార్చి 1, మార్చి 2, మార్చి 3 వరకు జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కు ముందు అంబానీ కుటుంబం జామ్నగర్ వెలుపల 50,000 మందికి పైగా గ్రామస్తులకు సామూహిక విందును ఏర్పాటు చేసింది. జామ్నగర్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తర్వాత ముఖేష్ అంబానీ కుటుంబం మే నెలలో లగ్జరీ క్రూయిజ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఇది మే 28 నుండి జూన్ 1 వరకు 4 రోజుల పాటు కొనసాగింది. ఇక ఈ పార్టీ క్రూజ్ సీసీలోని పల్మేరో నుండి ప్రారంభమైన రోమ్లో ముగిసింది. ఇక నివేదికల ప్రకారంగా బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, పిట్బుల్, డేవిడ్ గుట్టా ఆన్ డెక్ కచేరీలు చర్చలో ఉన్నాయి. ఈ క్రూయిజ్ పార్టీలో కాటీ పెర్రీ కూడా ప్రదర్శనను ఇచ్చింది. ఈ పార్టీలో అనంత్ రాధికల ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నెల జూలై 2 నుండి జూలై 5 వరకు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకకు ముందు 2వ తేదీన అంబానీ కుటుంబం ముంబైకి 70 మైళ్ల దూరంలోని పాల్ఘర్ నగరంలో సామూహిక వివాహాన్ని నిర్వహించింది. ఇందులో దాదాపుగా 50కి పైగా జంటలు పెళ్లి చేసుకోగా కొత్త జంటలకు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలతో పాటు కుటుంబ సభ్యులందరూ బహుమతులను అందించారు. ఇక వీటిలో బంగారు ఆభరణాల నుండి 1 సంవత్సరం విలువైన కిరాణా సామాగ్రి వరకు ఉన్నాయి. మామేరు ఆచారం జూలై 3న ముఖేష్ అంబానీ ఇంటి యాంటిలియాలో జరిగింది. ఇక గుజరాతీ ఆచారాల ప్రకారంగా వధూవరుల ఆచారాల సందర్భంగా వారికి బహుమతులను తీసుకువస్తారు. ఇక అనంత్ రాధికల మామలకు అంబానీ కుటుంబం విభిన్నంగా స్వాగతం పలికింది. ఇందులో అందరూ చాలా సరదాగా కనిపించారు. యాంటిలియాలో బంధువులు రథాలు, ఇక బగ్గీలు, రెడ్ కార్లు, స్కూటర్లలో కనిపించారు.
సంగీత మామేరు తర్వాత జూలై 5న అంబానీ కుటుంబంలో సంగీత వేడుకను నిర్వహించారు. ఇందులో జస్టిన్ బీబర్ తన నటనతో అందరిని మనసులను గెలుచుకోగా, మరోవైపు ఈ సంగీత వేడుకలో బాలీవుడ్ మొత్తం కనువిందు చేసింది. ఇక అంబానీ కుటుంబం జస్టిన్ బీబర్కు దాదాపుగా 84 కోట్ల రూపాయలు చెల్లించింది. తర్వాత జూలై 8న యాంటిలియాలో అనంత్ రాధిక హల్దీ వేడుకను నిర్వహించారు. ఇందులో కుటుంబ సభ్యులతో పాటుగా బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ పసుపులో తడిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లికి ముందు అంబానీ కుటుంబం యాంటిలియా హౌస్లో శివ పూజను నిర్వహించింది. ఇందులో ముఖేష్ అంబానీ కుటుంబం పెద్ద పెద్ద శివలింగానికి పాలు, నీళ్లు, పూలను సమర్పించారు. అనంతరం అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ అతిథులకు స్వాగతం పలికారు. ఈ సమయంలో యాంటిలియాలో మొత్తం భక్తిపూర్వకంగా కనిపించింది. ఇక బంధువులు మహాదేవ్ కోసం ఉత్సాహంగా ప్రతి చోట కనిపించారు.
అనంత్ రాధిక వివాహం జూలై 12న శుక్రవారం రోజు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఇక భారతదేశం విదేశాల నుండి అంబానీ అతిథులు భారతీయ సాంప్రదాయ దుస్తుల కోడ్తో ఇక్కడకు వచ్చారు. ఇక వరుడు అనంత్ అంబానీ పూలతో అలంకరించిన విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్లో రాధికను తీసుకువెళ్లడానికి యాంటిలియా నుండి జియో కన్వెన్షన్ సెంటర్కు బయలుదేరారు. ఇక ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులు సందడి చేశారు. నీతా అంబానీ కూడా డాన్స్ చేస్తూ కనిపించారు. రాత్రి 8 గంటలకు వర్మల, రాత్రి 9 గంటల 30 నిమిషాలకు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ 7 అడుగులు వేశారు. ఇక అంబానీ వివాహ కార్యక్రమం జూలై 13న శుభ ఆశీర్వాదాలు, జూలై 14న రిసెప్షన్తో ముగిసింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి బాబు అందజేస్తారు. బాబు, ఒకరైనటువంటి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ల వివాహం జూలై 13వ తారీఖు జియో కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లి గురించి ఒకసారి, అంటే వీరి వివాహం గురించి ఒకసారి మాట్లాడుకుంటే దాదాపు 7 నెలల పాటు ఈ వివాహం జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఈ 7 నెలల పాటు కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి, అలాగే రిసెప్షన్ ఒకసారి, అలాగే నిశ్చితార్థము, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలతోని దాదాపు 7 నెలల పాటు ఈ వివాహ కార్యక్రమం అయితే జరిగిందని చెప్పాలి. ఇటు అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ల వివాహం ఎంతో ఘనంగా ముఖేష్ అంబానీ, తండ్రి అయినటువంటి ముఖేష్ అంబానీ జరిపించారని చెప్పాలి. ముఖ్యంగా ఆయన సంపదలో కేవలం అంటే దాదాపు 5,000 కోట్ల వరకు కూడా ఈ 7 నెలలు జరిగినటువంటి పెళ్లికి 5,000 కోట్లు ఖర్చు చేసినట్టు మనకి తెలుస్తుంది. అయితే మొత్తం ఆయన సంపాదనలో కేవలం 0.5% మాత్రమే ఆయన కొడుకు పెళ్లికి మాత్రము ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అంటే చాలా తక్కువ అని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 7 నెలలు అసలు ఏమేమి కార్యక్రమాలు జరిగాయి, ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారిగా అయితే 29 డిసెంబర్ 2023 గత సంవత్సరము 29 డిసెంబర్న ఈ అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల నిశ్చితార్థం అయితే జరిగింది. అయితే రాజస్థాన్లోని నాదాద్వార్లోని శ్రీనాథ్జీ ఆలయంలో అయితే ఈ నిశ్చితార్థం జరిగిందని చెప్పాలి. చాలా ఎంతో ఘనంగా ఈ నిశ్చితార్థం చేశారు. భక్తి శ్రద్ధలతో అటు ఆలయానికి వెళ్ళి ఆ మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత ఈ నిశ్చితార్థం అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనవరిలో ఈ సంవత్సరం ప్రారంభంలోనే రాధికా మెహందీ వేడుక కూడా జరిగింది. అయితే 19 జనవరి 2024లో ఈ వేడుక అయితే జరిగింది. రాధికా మర్చెంట్ సాంప్రదాయ మెహందీలో ఇటు పాల్గొనడం, అలాగే మరుసటి రోజు ఆ జంట గోల్డెన్ నిశ్చితార్థ వేడుక కూడా ఏర్పాటు చేశారు. దీనికి బాలీవుడ్ నుంచి ఇటు ప్రముఖులు కూడా హాజరయ్యారు, పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఎంతో అట్టహాసంగా కూడా ఈ వేడుకని నిర్వహించారు ముఖేష్ అంబానీ కుటుంబం. అలాగే మార్చి 1 నుంచి 3వ తారీఖు వరకు కూడా ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. అయితే జనవరి తర్వాత
ఇటు ఏదైతే మెహందీ వేడుక తర్వాత ప్రీ వెడ్డింగ్ పార్టీ అయితే జరిగింది. 4 నెలల క్రితం జరిగినటువంటి ఈ పార్టీలో గుజరాత్లో అయితే జామ్నగర్లో అయితే జూమ్నగర్లో ఇది నిర్వహించడం జరిగింది. ఈ జామ్నగర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందో దీనికి ప్రముఖులు ఇటు తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరయ్యారు, అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలను కూడా దీనికి ఆహ్వానించారు. ఇటు డొనాల్డ్ ట్రంప్ నుండి ఆయన కుమార్తె ఇవాంకా వరకు, అలాగే ఇటు విదేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారైతే ఏ రేంజ్లో చేసుకున్నారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ జామ్నగర్లో చేసినటువంటి ఇక్కడ ఏదైతే ప్రీ వెడ్డింగ్ ఏర్పాటు చేశారో ఈ ప్రీ వెడ్డింగ్లో ప్రముఖ పాప్ సింగర్ రిహానా కూడా పాల్గొనేది. ఆమెకి దాదాపు 70 కోట్లకు పైగా కూడా వెచ్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ఒక పాప్ సింగర్, అంత పెద్ద సెలబ్రిటీని ఇక్కడ తీసుకురావాలంటే డబ్బుతో కూడిన వ్యవహారం. కానీ కొడుకు పెళ్లికి, కుమారుడు పెళ్లికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా 70 కోట్లకు పైగా కూడా ఆమెకి చెల్లించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు దాదాపు 50,000 మందికి పైగా కూడా సామూహిక విందు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లో అయితే ఏర్పాటు చేశారు. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ తర్వాత ప్రీ వెడ్డింగ్ క్రూయిజ్ పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జామ్నగర్లోనే ఈ ప్రీ వెడ్డింగ్ తర్వాత ఈ ప్రీ వెడ్డింగ్ క్రూయిజ్ పార్టీ అయితే ఏర్పాటు చేశారు. ముఖేష్ అంబానీ కుటుంబం ఇటు లగ్జరీ క్రూయిజ్ పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మే 28 నుండి జూన్ 1 వరకు కూడా ఈ ఏదైతే క్రూజ్ పార్టీ ఉందో, ప్రీ వెడ్డింగ్ క్రూజ్ పార్టీ ఉందో దాదాపు 3-4 రోజుల పాటు కూడా ఇది కొనసాగిందని చెప్పాలి. అలాగే సామూహిక వివాహం కూడా ఒక కార్యక్రమం చేశారని చెప్పాలి. ఏదైతే కుమారుడు పెళ్లిలో భాగంగా సామూహిక వివాహాలు కూడా అనంత్ అంబానీ పెళ్లిలో భాగంగా సామూహిక వివాహాలను ఇటు ముఖేష్ అంబానీ కూడా జరిపించడం జరిగింది. జూలై 2 నుండి జూలై 5వ తారీఖు వరకు కూడా ఈ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుక ముందు 2వ తేదీన అంబానీ కుటుంబం ముంబైకి చెందినటువంటి 70 మైళ్ళ దూరంలో, ముంబైకి 70 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పాల్ఘర్ నగరంలో సామూహిక వివాహం అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 50 జంటలకు పైగా కూడా ఈ సామూహిక వివాహంలో పాల్గొన్నారు. 50 మంది కొత్త జంటలకి పలు బహుమతులు కూడా ఇటు అనంత్ అంబానీ కుటుంబం అయితే అందజేయడం జరిగింది. అయితే ఈ బహుమతుల్లో ముఖ్యంగా ఒక సంవత్సరానికి సరిపోను గ్రాసరీస్ కూడా ఇటు ఏవైతే కిరాణా సరుకు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గ్రాసరీస్ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇటు సామూహిక వివాహం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి 50 మంది పెళ్లిళ్ళు కూడా చేసినటువంటి రికార్డు కూడా నెలకొల్పారని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఏర్పాటు చేసినటువంటి జూలై 5వ తారీఖు ఏర్పాటు చేసినటువంటి సంగీత్లో కూడా ఇటు జస్టిన్ బీబర్, కెనడాకు చెందినటువంటి పాప్ సింగర్ని, ఇతను ప్రముఖ సింగర్ని కూడా, అంటే జస్టిన్ బీబర్ని కూడా ఇక్కడికి దాదాపు 83 కోట్లు, 80కి పైగా కోట్లను చెల్లించి, 80 కోట్లకు పైగా చెల్లించి ఆయనని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఆయన పాడినటువంటి పాటలు అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయని కూడా చెప్పాలి. ఈ టైంలోనే సంగీత వేడుకకు కూడా ఇటు బాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారని మనకు తెలుస్తుంది. అలాగే ఆ తర్వాత జరిగినటువంటి హల్దీ వేడుక జూలై 8వ తారీఖు హల్దీ వేడుక జరిగింది. ఏదైతే సంగీత అయిపోయిన తర్వాత ఈ హల్దీ వేడుక చాలా ఘనంగా చేశారు. యాంటిలియాలో రాధిక, ఏదైతే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ హల్దీ వేడుక అయితే చేయడం జరిగింది. ఇందులో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇటు బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు హాజరైనటువంటి పరిస్థితి. చాలా ఘనంగా చేశారు ఈ హల్దీ వేడుకను కూడా. ఆ తర్వాత జూలై 10వ తారీఖు పెళ్లికి ముందు అంబానీ కుటుంబం ఈ యాంటిలియా అనే ప్లేస్లో శివ పూజ చేయడం జరిగింది. ఈ శివ పూజలో ముఖ్యంగా ముఖేష్ అంబానీ కుటుంబం పెద్ద పెద్ద శివలింగాలకి, అంటే వీళ్ళ శివభక్తులు అని కూడా చెప్పవచ్చు, శివలింగానికి పాలు నీళ్లతోని పాలాభిషేకం చేయడము, అలాగే తల్లి నీదో అంబానీ అతిథులకు ఆ టైంలో స్వాగతం పలకడం, అలాగే బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ నుంచి అనేక మంది ప్రముఖులు కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత జూలై 12 శుక్రవారం నాడు ఏదైతే ఇటు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అయితే ఇటు ముఖేష్ అంబానీ కొడుకు అయినటువంటి, కుమారుడు అయినటువంటి అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ల వివాహం అయితే అట్టహాసంగా ఎంతో ఘనంగా జరిగిందని చెప్పాలి. శుక్రవారం రోజు జూలై 12వ తారీఖు అయితే ఈ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకి ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వివాహ వేడుక చర్చనీయాంశం ఏదని చెప్పాలి. ఎందుకంటే విదేశాల్లో ఉండే ప్రముఖుల నుండి, ప్రధానుల నుండి ఇటు వివిధ సెలబ్రిటీలు ఎవరైతే పాప్ సింగర్లు ఉన్నారో వాళ్ళని, అలాగే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నటులకి అందరికీ కూడా ఆహ్వానం అందింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. ఎంతో అట్టహాసంగా, ఎంతో ఘనంగా అయితే
ఒక రేంజ్లో అయితే ఈ వివాహ వేడుక అయితే జరిగిందని చెప్పాలి. మొత్తానికి శుక్రవారం రోజు జూలై 12వ తారీఖున రాత్రి 8 గంటల తర్వాత ఈ వివాహ వేడుక అయితే జరిగింది. ఇద్దరు కూడా 7 అడుగులు వేసి రాత్రి 8 గంటల తర్వాత 7 అడుగులు వేసి ఇద్దరు కూడా జంట ఒకటైనటువంటి పరిస్థితి. సో మొత్తానికి చెప్పుకుంటే ఇటు ముఖేష్ అంబానీ కుమారుడు వివాహం, అనంత్ అంబానీ వివాహం అయితే ఎంతో ఘనంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5,000 కోట్లకు పైగా కూడా వెచ్చించి ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా ఇటు ముఖేష్ అంబానీ అయితే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం ఎంతో ఘనంగా జరిపించారని చెప్పాలి. ఇప్పుడు ఇదే ఇటు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు, కేవలం ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ని వేల కోట్లతో ఒక పెళ్లి చేయడం అనేది ఒక చర్చనీయాంశం అయిందని చెప్పాలి.